ఇలా ఒక్కటే అడుగుతా ఉన్నా, నువ్వు ఉన్న పథకాలు ఆగం చేసినావు. ఇలా పటాన్ చెరువులో అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచిండు. దాని దెబ్బకు రియల్ ఎస్టేట్ ఆగం కాలే. ఇయ్యాల ప్లాట్లు అమ్ముతున్నాయా? బేరాలు నడుస్తున్నాయా? నడుస్తున్నాయే. రిజిస్ట్రేషన్ ఆఫీసులు ఈగలు కొట్టుకుంటున్నారు. మొన్నటిదాకా ఫుల్ కార్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా, హోటల్ ఫుల్, ఛాయ్ దుకాణం ఫుల్, కార్లు పెట్టినందుకు జాగుండపోవు, సీమలు పట్టినంత జనం ఉందరు. కానీ ఇప్పుడు ఈగలు కొట్టుకుంటున్నారు. ఇవాళ నువ్వు వచ్చినాక మోటార్ సైకిల్ కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ వేసినావు, కారు కొనుక్కుంటే ట్యాక్స్ పెంచినావు. ఇవాళ మందు తాగితే విస్కీ మీద, బీర్ సీసాల మీద ధరలు పెంచినావు. భూమి రైతు చేతిలో ఉండే భూముల ధరలు కూడా పెంచిండు. ఇప్పుడు ఇంకా భూమి శిస్తు పెడతారట. ఇంకా వెనకటికి కూడా ఒక ఔరంగజేబ్ అని నెత్తి మీద జుట్టుకు కూడా ట్యాక్స్ పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భూమి శిస్తు పెడతారట, భూమి మీద కూడా ట్యాక్స్ పెడతారట. ఇక పెడితే నీ పని చెప్తారు జనం. ఇచ్చిందేం లేదు కానీ ట్యాక్సులు వేస్తున్నాడు, పన్నులు పెంచుతున్నాడు. దీన్ని కూడా ఇవాళ రైతు సోదరులు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన పటాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతం, కొత్త పరిశ్రమలు ఏం లేవు. ఉన్న పరిశ్రమల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మడానికి హిల్ టీపీ పాలసీ తెచ్చిండు. అంటే ఇక్కడ ఇండస్ట్రీలన్నీ పోతే ఇంత నౌకర్లు పోవాలనా? పటాన్ చెరువులో బతుకు తెరువు ఆగం కావాలనా? ఇలా పటాన్ చెరువు ఇంత అభివృద్ధి చెందడానికి పరిశ్రమలు వచ్చినాయి. మీకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే రేవంత్ రెడ్డి ఎంత అబద్ధాల కోరు అంటే, మన దగ్గరే సిగాచి ఫ్యాక్టరీలో పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. దురదృష్టవశాత్తు 54 మంది చనిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్పిండు ఆ రోజు? ₹1 కోటి ఇస్తా అన్నాడు. ₹1 ఇస్తే ఒట్టు. ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి ఇచ్చే పిఎఫ్ఓ, ఈఎస్ఐఓ, ఇన్సూరెన్సో గదే 30-40 లక్షలు వచ్చినాయి తప్ప ఇయ్యాలటికి ₹1 కోటి రాలే. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ₹1 ఇయ్యాలి. ఇప్పుడు ఏడాది దినం కూడా అయిపోయింది. పాపం చచ్చిపోయిన వాళ్ళ ఏడాది దినం కూడా అయిపోయింది. అంటే నీది నోరా మోరా? అరే నువ్వు వచ్చి చచ్చిపోయిన శవాల మీద కూడా అబద్ధాలు ఆడతావా రేవంత్ రెడ్డి? ఎవడన్నా దేవుని మీద ఒట్టిపెట్టి అబద్ధం ఆడతావు, శవాల మీద చెప్పి కూడా మోసం చేస్తావా? భద్రాద్రి రాముడి మీద ఒట్టిపెట్టినా 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తా అంటివి, రైతుల్ని మోసం చేస్తేవి. సిగాచి ఫ్యాక్టరీ కాడికి వచ్చి శవాల మీద ప్రమాణం చేసి ₹1 కోటి ఇస్తా అంటివి, ఏడాది అయిపోయినా ఇప్పటికీ ₹1 కోటి ఇవ్వైతివి. దేని మీద మాట మీద నిలబడ్డావు? ఏ ఒక్క మీద నిలబడలేను. అందుకే ఇవాళ ప్రజలు ఒకటిగా దూరం అవుతా ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎన్నో మంచి పనులు చేసినాం. మనం అమీన్పూర్ మండలం చేసుకున్నాం, కొత్త మున్సిపాలిటీలు చేసుకున్నాం, ఎన్నో మంచి కార్యక్రమాలు. మైపాలన్న ఏం చెప్తే జీవో ఇచ్చిన నేను. అరే మార్కెట్ కమిటీ కావాలంటే సాయంత్రం కల్లా జీవో ఇయ్యలేదా? సుల్తాన్పూర్లో మెడికల్ డివైస్ పార్క్ ఇవాళ ఎంత అద్భుతంగా వచ్చింది. ఆ మెడికల్ ఏ కాలుష్యం లేదు, పొల్యూషన్ లేదు. 25,000 మంది ఇలా మెడికల్ డివైస్ పార్క్ లో బతుకుతున్నారంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసినటువంటి కృషి అని నేను గుర్తు చేస్తా ఉన్నా. గిడ హాస్పిటల్ ఆనాడు కేసీఆర్ గారు వచ్చే కొబ్బరికాయ కొట్టింది, ఇప్పుడు తయారున్నది. ఈ కొడుకులు ఇనాగ్రేషన్ కూడా చేస్తలేరు, రెడీ టు ఇనాగ్రేషన్. దాదాపు 300 కోట్లతోని ఆనాడు కేసీఆర్ గారు మల్టీ పర్పస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను పటాన్ చెరువుకు ఆ రోజు మంజూరు చేయడం జరిగింది. శివానగర్ లో అద్భుతమైన ఎల్ఈడి పార్క్ పెట్టినాం. కొన్ని 100,000 మంది అక్కడ కూడా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? పటాన్ చెరువులో మేము ఐటీ పార్క్ పెడతాం, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటే ఆయన భూములు అమ్ముకొద్దుపినాం. కొత్తగా పెట్టింది ఏం లేదు. తయారున్న భూమిని ఐటీ పార్క్ కోసం తీసిపెట్టిన భూమిని అమ్ముకొని ఇవాళ రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నాడు. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమం. అందువల్ల మనము బీఆర్ఎస్ కార్యకర్తలం ప్రజలకు మంచిగా వివరించాలి, ఒకటి వివరించాలి. కరెంటు పోతుందా లేదా? ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు పోతుంది? 5 సార్లు 6 సార్లు పోతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా కనురెప్పగొట్టినంతసేపు కరెంటు పోయినా? అదే చిన్న పొరలు అంటారు. కరెంటు పోగి నాకు రేవంత్ రెడ్డి వచ్చిండు కరెంటు పోయింది అంటలేరు ఇంట్లో స్కూల్ పిల్లలు. ఇవాళ కరెంటు కూడా నడపలేకపోతున్నాడు. అన్ని మంచిగా చేసి కేసీఆర్ గారు ఇచ్చిండు, కానీ ఇలా ఆ వ్యవస్థను నడపడంలో కూడా ప్రభుత్వం ఇవాళ ఫెయిల్ అయిపోయింది. సో ఏది ఏమైనా నేను ఒకటే కోరుతా ఉన్నా, మా కొల్లూరు
కొల్లూరు డబుల్ బెడ్రూమ్లు ఆనాడు కేసీఆర్ ఎంతో అద్భుతంగా కొల్లూరులో డబుల్ బెడ్రూమ్లు కట్టిండు.